భారతదేశంలో ఉన్నారా? ఆ? ఉంటే తెలియదా అసలు? తెలిస్తే కదా భారంతో ప్రార్థన చేసేది అంటారు. మేము చాలా ఏడ్చాం. అయ్యో మా క్రైస్తవ బిడ్డలు ఫస్ట్ టైం కరీంనగర్లో, అంటే నాకు తెలిసి తెలంగాణలో కూడా ఈ అంశంతో ప్రార్థన చేయడం ఫస్ట్ టైమే. ఏది? భారతదేశ క్రైస్తవ ప్రజల క్షేమము కొరకు చాలామంది సేవకులు ఒక 70 మంది దాకా వచ్చారు. చివరి వరకు ఒక 100 మంది అయ్యారు. ఆ రోజు మేము దేశంలో ఉన్న అంశాలన్నిటి గురించి ప్రార్థన చేశాం. అయ్యగారి వర్తమానం అయిపోయాక మేము చాలాసేపు 4 గంటల వరకు ప్రార్థన చేశాం. అందులో ఈ అంశం కూడా ఉంది. దేవుడు ఈరోజు పోలీస్ వారి ద్వారా అక్కడ భారీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అక్కడ క్రైస్తవ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా చేశాడు. నిజంగా మన ప్రార్థనలు నెరవేర్చబడతాయంటారా? అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు. అస్సలు నమ్మకం ఉందా? మరి దేవుని మాట వినుటలో ప్రార్థన అయితే అప్పగిస్తాం, మరి వాక్యం సంగతి ఏంటి? దేవుని మాట సంగతి ఏమిటి కదా? ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 47వ వచనంలోకి మనం వద్దాం. హల్లెలూయా. ఇక్కడ యేసయ్యనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని సంబంధి అయిన వాడు. ఎవరి సంబంధి అయిన వాడు? దేవుని సంబంధి. మనం ఎవరి సంబంధులుగా బ్రతుకుతున్నాం ఈ లోకంలో? దేవుని సంబంధులుగా బ్రతుకుతే, దేవుని వారముగా బ్రతుకుతే, దేవుని బిడ్డలుగా బ్రతుకుతే, దేవుని సొత్తుగా బ్రతుకుతే, దేవుని యొక్క వంశముగా బ్రతుకుతే, దేవుని జనాంగముగా బ్రతుకుతే ఆయన మాట వినకుండా మనం ఉంటామా? కాదు కదా. ఆయన మాట వింటున్నాం, కానీ విన్న దాని ప్రకారం మనం జీవించడం లేదు చాలాసార్లు. దేవుని సంబంధి దేవుని మాట విని దేవుని మాట ప్రకారం తప్పకుండా బ్రతుకుతాడు. అయితే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దైవజనుని ద్వారా దేవుని మాటలు వింటున్నాం, కానీ అవి దైవజనుని మాటలుగానే గుర్తుంటున్నాయి మనకి. దేవుని మాటలుగా అవి మన హృదయంలో నిక్షిప్తమై ఉండలేకపోతున్నాయి. దేవుని మాటలుగా మన హృదయంలో అవి నిలకడగా ఉండలేకపోతున్నాయి. దేవుని మాటలుగా అవి మనలను నడిపించలేకపోతున్నాయి. దేవుని మాటలుగా అవి మన బ్రతుకును మార్చలేకపోతున్నాయి. దేవుని మాటలుగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టలేకపోతున్నాయి. అవి ఎందుకంటే దేవుని మాటలు మనకు గుర్తు రావడం లేదు, ఈ లోకములోనియే మనకు గుర్తొస్తున్నాయి. కాబట్టి దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలే వింటాడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. దేవుని మాటలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? చెప్పాలి. ఏమనుకుంటున్నారు దేవుని మాటలు అంటే? ఒకరు చెప్పండి. ఏమండి? ఎవరో చెప్పారు. వాక్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము నీతో మాట్లాడుతుందంటే దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నాయి. దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి. అయితే ఆ వినబడిన వాక్యము, ఆ నీకు అర్థమైన వాక్యము, నీకు బోధించిన వాక్యము, నీ చెవున చేరిన వాక్యము, నీ హృదయమును తాకిన వాక్యము నిన్ను ఏ రీతిగా నిలబెడుతుందన్నదే ప్రశ్న. ఈరోజు మనల్ని ఏ రీతిగా నిలబెడుతుందన్నదే ప్రశ్న. వాక్యం మన బ్రతుకును మార్చగలుగుతుందా? ఏదో ఆనవాయితీగా రావాలిగా గుడికి, లేకుంటే అయ్యగారు ఏమనుకుంటారో, లేకుంటే సంఘ పెద్దలు ఏమనుకుంటారో కదా. మొక్కుబడి కోసం వస్తున్నామా, లేకుంటే దేవుని మాటలు మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన బ్రతుకును మార్చేవిగా ఉన్నాయా? ఒకవేళ మన బ్రతుకును మార్చలేకపోతున్నాయంటే ఆ దేవుని యొక్క వాక్యం అనే క్రియలు నీలో పనిచేయడం లేదు. అవి ఎందుకు పనిచేయడం లేదంటే నువ్వు దేవుని యొక్క సంబంధిగా లేవు గనక.
అదే వాక్యంలో అంటున్నాడు, మీరు దేవుని సంబంధులు కారు గనకనే. ఏమంటున్నాడు? మీరు దేవుని సంబంధులు కాదు. అది కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఉదాహరణకు అడుగుతున్నాను నేను, ఇక్కడ ఎంతమంది ప్రతి ఆదివారం వస్తారో నాకు తెలియదు. మా సంఘంలో కూడా ఇదే గలిబిలుంది, ఇదే బాధ ఉంది. అన్ని సంఘాలలో ఉన్నాయి, ఇక్కడే కాదు. సుమారు ఒక 100 మంది వస్తున్నారు అనుకోండి. ఏమండి? 100 మంది వస్తున్నారు. మరి ఈరోజు ఎందుకు కనబడట్లేదండి? చెప్పాలి కదా. సేవకుడు మాత్రం ఏ పూటైనా, ఏ రాత్రి అయినా, ఏ క్షణమైనా తప్పకుండా హాజరవుతాడు కదా. అట్లా అనుకుంటే ఈరోజు కూడా సేవకుడు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు రావాలి అసలు? పని పాట లేకనా సేవకునికి? కాదు కదా. నిత్యము దేవుని యొక్క మాటలకు దేవుని సేవకుడు దేవుని సంబంధిగా లోబడుతున్నాడు కాబట్టి, దేవుని పనినే శ్వాసగా చేసుకున్నాడు కాబట్టి, దేవుని పనినే ప్రాణముగా చేసుకున్నాడు కాబట్టి, దేవుని పనినే ప్రియముగా చేసుకున్నాడు కాబట్టి ఉంటాడంతే. అది చాలామంది విశ్వాసులకు, దేవుని బిడ్డలకు అర్థం కాదు. ఎందుకంటే మీరు దేవుని సంబంధులు కారు గనక, అక్కడ మనలో మనల్ని చూసుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని, మన గుణలక్షణాలను, మన భక్తిని, మన జీవితాన్ని, మన అనుదిన నడవడికను మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేను దేవుని సంబంధినా? దేవుని సంబంధినైతే దేవుని గుణలక్షణాలు నాలో ఉండాలిగా. దేవుని నడిపింపు నాలో ఉండాలి కదా. దేవుని ప్రేమ నాలో ఉండాలి కదా. దేవుని క్షమ నాలో ఉండాలి కదా. దేవుని ఆప్యాయత నాలో ఉండాలి కదా. దేవుడు ఎక్కడ కూడా తన పని తాను చేసుకుంటూనే ఇతరులు పని చేశాడు తప్ప అందరితో ఆయన పని చేయించుకోవాలా. మనం కనీసం దేవుని మందిరానికి వచ్చి దేవుని పని చేయగలుగుతున్నామా? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నామా? ఇక్కడ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను అనుకున్న సంఖ్య తక్కువై ఉంటే వారు ఇప్పుడు దేవుని రాని వారి గురించి నేను చెప్తున్నాను. వారు దేవుని సంబంధులేనా? ఏమండి? దేవుని సంబంధులు దేవునితో గడపాలి. ఇది అంత్య దినములలో మనం ఉన్నాం. ఒకప్పటి రోజులు కావు. దేవుని రాకడ అతి త్వరగా ఉంది. అది వేగంగా పరిగెత్తుతుంది. అయితే నువ్వు వేగంగా దేవుని సన్నిధికి పరిగెత్తే బిడ్డగా ఉంటున్నావు అయినాడు. చాలాసార్లు మనం దేవుని సంబంధికులమన్న సంగతి మర్చిపోతున్నాం. అందుకనే ఆదివారం నాడు పనులు పెట్టుకుంటాం, ఆదివారం నాడు ఫంక్షన్లు. మా సంఘంలో ఒక బ్యాచ్ ఉంది. ఆదివారం రాగానే వాళ్ళు అన్ని ఫంక్షన్లు ఆదివారమే పెడతారు. ఆదివారమే ఇక గుడెగ్గొట్టడం తర్వాయి. బడి దొంగలు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఎవరున్నారు? గుడి దొంగలు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని సంబంధికులు కారు. ఒకవేళ మీరు వాళ్ళు ఎవరుంటే నన్ను క్షమించండి, నన్ను తిట్టుకోకండి. మనసులో మాట్లాడేది నేను కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు మనందరితో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీరు వినరని చెప్పాను యేసుక్రీస్తు. దేవుని సంబంధులు మీరు కారు గనక మీరు వినరు. వినలేని గుణము గనక నీలో ఉంటే, వాక్యం ఒక మాట నిన్ను హెచ్చరించినప్పుడు అది తీసుకొని నువ్వు వింటున్నావా? దైవజనుడు ఒక మాట అన్నప్పుడు అది నువ్వు తీసుకొని వింటున్నావా? దైవజనుని మాటకు లోబడకుండా, నీతోటి సంఘ పెద్దల మాట లోబడకుండా, నీతోటి సంఘస్థుల మాట నువ్వు లోబడకుండా, వాటిని వినకుండా, నువ్వు తీసుకోకుండా ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని సంబంధివి కావన్న సంగతి నేను చెప్పట్లేదండి, వాక్యము చెబుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నేను ఏ స్థాయిలో ఉన్నాను? వినే స్థాయిలో ఉన్నానా? నేను ఏ స్థాయిలో ఉన్నాను? వినని స్థాయిలో ఉన్నానా అన్నది నువ్వే ఆలోచించాలి ఈ రాత్రి. ఒకవేళ నువ్వు ఆలోచించేది ఉంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్య లేఖనం మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. తీసిన వారు కాస్త త్వరగా చదివిపెట్టు. హల్లెలూయా. దేవుని మాటలన్నీ ఏంటంట? పుటము పెట్టబడినవే.
పుటం అంటే ఏంటండి? చెప్పండి, పుటం అంటే ఏంటి? స్త్రీలకు బాగా తెలుస్తుంది ఏంటో. తెలియదా? అమ్మ చెప్పు. కడిగి బంగారాన్ని ఏం చేస్తారో తెలుసా? పుటము పెడతారు బంగారాన్ని. అది ఆ బంగారం పుటం పెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? మేలిమి బంగారం అవుతుంది. అంటే అది శ్రేష్టమైనదిగా అవుతుంది. మీకు ఒక బంగారం బిస్కెట్ కొనుక్కొచ్చి ఇచ్చాననుకోండి, అది ఏ రూపము లేదు. ఇప్పుడు మీరు ధరిస్తారా? చాలామంది ధరించారు కదా. ధరించగలుగుతారా? ఎందుకు ధరించరు? అది పుటం పెట్టబడలేదు కాబట్టి. ఎప్పుడైతే ఆ బంగారము అగ్నిలో కాల్చబడి పుటము పెట్టబడుతుందో అది మేలిమిగా, విలువ కలిగినదిగా, శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. అప్పుడు మనం ధరించడానికి సులువుగా ఉంటుంది, వీలుగా ఉంటుంది, అది అందముగా ఉంటుంది, అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. అప్పుడు అందరి కళ్ళు దాని మీదనే పడతాయి కదా. ఎవరైనా మంచి నెక్లెస్ వేసుకున్నారనుకోండి, అక్క ఎంత బాగుందో ఇది కదా. ఎవరైనా మంచి ఉంగరం పెట్టుకో, బ్రదర్ మంచి సిలువ వేసుకున్నారు, మంచి పేరు, దగదగ మెరిచిపోతుంది, ఎంత అయింది ఏంటి? దేవుని వాక్యం మీదకి రాదా దృష్టి? ధరించే దాని మీదకే పోతుంది మనది. ఎందుకంటే మనం ఇహలోక సంబంధులం, దేవుని సంబంధులము కాదు. కానీ దేవుని వాక్యం ఎలా ఉందంటే పుటము పెట్టబడినదంట. అంటే అది విలువైనది, అది చాలా పరిశుద్ధమైనవి. అవి మన ఆరోగ్యానికి మంచివి, అవి మన జీవితానికి మంచివి, అవి మన బ్రతుకుకు మంచివి, అది మన కుటుంబానికి మంచివి, అది సత్య మార్గంలో నడిపించేటివి, అది నిన్ను సర్వసత్యములోనికి నడిపించేటివి, నీ బ్రతుకును ఒక స్థితిలోనికి తీసుకెళ్లేటిది, ఇప్పుడున్న స్థితి నుండి మంచి శ్రేష్టమైన స్థితికి తీసుకెళ్లేది. కానీ అవి మనకి ఎక్కవు. మనకేమెక్కుతాయి? ఈ మధ్యలో డీజేలు మోగుతాయి చూసినావా? అవి ఎక్కగానే బయటకు వచ్చి నిలబడతాం, ఎవరో వచ్చింది ఎవరో తీసుకుపోతుంది. అది పోయేదాకా కంచెలు కదలం మనం ఇక అట్నే చూస్తాం. అవి మనకు చాలా ఇంపుగా అనిపిస్తాయి, మన చెవులకి, మన హృదయానికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చిన్నపిల్లలను చూడండి, డీజే ముందు నిలబెడితే ఏం చేస్తారు? ఆటోమేటిక్గా మనం డాన్స్ చేయమనకున్నా వాళ్ళ కాళ్ళు కదులుతూనే ఉంటాయి. కానీ మనం దేవుని విషయంలో దావీదు వల్ల ఎప్పుడన్నా నాట్యం ఆడావా? కదా, ఆడామా నాట్యం ఎప్పుడన్నా? అది రాదు మనకు. అదే బయట పోయే డీజేల మీద ఎయిరా ఎయ్యి, కొట్రా కొట్టు, ఎయ్యి, ఇక లేని ఉత్సాహం ఎక్కడి నుంచో తన్నుకొని వస్తుంది మనకి. ఇక వాక్యపు పుటము నీ కొరకు దేవుడు చేసి పెడితే నువ్వు ఆ యొక్క వాక్యపు పుటమును నువ్వు ఎలా వాడుకుంటున్నావు? ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచేది ఒక వాక్యమే. నీ జీవితాన్ని దీవెనకరంగా మలిచేది నీ వాక్యమే. దేవుడు నీకు ఇచ్చిన వాక్యమే, అది నీ చేతుల్లో ఉంది. ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉందంటే ఇదిగో ఈ పరిశుద్ధ జీవ గ్రంథము తప్ప విలువైనది ఇంకోటి ఏది లేదు. దీన్ని మించినది ఏది లేదు. కానీ ఈ విలువైనదే మనకు అక్కర్లేదు ఈనాడు. ఈ విలువైన దాంట్లో ఉన్న దేవుడు పుటము పెట్టిన ఆ మాటలు మనకు అక్కర్లేదు ఈనాడు. ఎందుకంటే మనము దేవుని సంబంధము కాము గనక. మనం దేవుని సంబంధము కాము గనక, దేవుని మాట మనం వినేటువంటి ఆలోచన శక్తి మనకు లేదు గనక. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అబ్బా బాగుందనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే అబ్బా పిలవక పిలవక గీ అయ్యగాని పిలిచిందా అనిపిస్తుంది. ఎందుకంటే అది కొన్నిసార్లు ఆ వాక్యం మనలో పని చేస్తున్నప్పుడు మనం నొచ్చుకుంటాం. కానీ గాయము మంచిదే. గాయము కలగకుండా ఆ గాయం యొక్క అనుభవం మనకు తెలియదు. ఆ గాయము అనుభవం తెలియకుంటే మనం ఎలా జీవించాలో మనకు అర్థము కాదు గనక దేవుని వాక్యము, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. మనం ఎవరినో ఆశ్రయిస్తున్నాం ఈనాడు, ఎవరి దగ్గరకో వెళుతున్నాం, వారిని అడుగుతున్నాం, వీరిని అడుగుతున్నాం, అక్కడ ప్రాధేయపడుతున్నాం, ఇక్కడ ప్రాధేయపడుతున్నాం, నాకు మీ రక్షణ కావాలి, మీ సహాయం కావాలి, మీ తోడు కావాలి అని మనం ఎవరెవరినో ప్రాధేయపడుతున్నాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించలేని స్థితిలో భక్తులుగా మనం ఉన్నాం. పేరుకే భక్తులు, కానీ దేవుని బిడ్డలము కాదు, దేవుని సంబంధులము కాదు. ఏమిటో ఎప్పుడు మారుతుందో ఈ పరిస్థితి.
కానీ అతి త్వరలో మాత్రం మారిపోతుంది. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మారాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం దేవుని సంబంధులము గనక. దేవుని మాటలన్నీ పుటమి పెట్టబడినవే. అయితే ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడం. ఆయన్ని ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఆశ్రయపురములోనికి మనం వెళ్ళాలి. ఆయన అక్కడ సింహాసనాసీనుడై ఉండగా మనం ఆయన పాదాల దగ్గర చేరాలి. అప్పుడే అన్ని తానై మన ఎదుట నిలబడతాడు. అప్పుడే అన్ని తానై మనతో ఉంటాడు. అప్పుడే అన్ని తానై మనల్ని కాపాడుతాడు. అప్పుడే అన్ని తానై మనల్ని రక్షిస్తాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని సంబంధిగా దేవుని మాటను ఈరోజు వినే బిడ్డగా నువ్వు ఈ సన్నిధిలో ఉన్నావా? దేవుని మాటను వినకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షముగా మాట్లాడాడు. ఇశ్రాయేలుతో కూడా మాట్లాడాడు. కానీ ఇశ్రాయేలే దేవుని మీద సనిగారు. దేవునికి విరోధముగా తిరిగారు. చివరికి ఏమయ్యారు? వాళ్ళు అక్కర్రానోళ్ళు అయిపోయారు. ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు అయిపోయారు. అక్కడనే నిలిచిపోయేవారుగా అయిపోయారు. అక్కడనే పాతి పెట్టబడ్డారు. ఒకవేళ దేవుని మాట వినని బిడ్డగా నువ్వు ఈ సన్నిధిలో ఉన్నావేమో, ఇదే చివరి రోజు అనుకోవాలి. ఇదే ఆఖరి గడి అనుకోవాలి. ఇదే నా జీవితానికి ధన్యత కలిగిన రోజు అనుకోవాలి. ఈ రోజే దేవుడు వస్తాడేమో అనుకోవాలి. నీ భక్తిని కాపాడుకునే విధముగా నువ్వు మార్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఇంకొక మాట మనం చూసుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఏంటంట? సమయము గతించుచున్నది. మనం ఇంకా ఇక్కడ మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ఇంకొక 100 సంవత్సరాలు బ్రతుకుతాను. మీరు బ్రతుకుతారా సిస్టర్? అమ్మ, నువ్వు బ్రతుకుతావా? వాక్యం ఏమంటుందో తెలుసా? రేపటిని గూర్చి అతిశయపడకు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు రేపటి గురించి ఇవాళ పనిచేస్తున్నాం మనం. అర్థమవుతుందా? రేపు తినడానికి ఈరోజు పనిచేస్తున్నాం. ఈరోజు తినడానికి ఈరోజు పని చేయడం లేదు మనం. ఏమండి, ఈరోజు ఉద్యోగాన్ని పోతున్నారు, ఈరోజే డబ్బులు వస్తున్నాయండి? ఈరోజు వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి? నెల రోజులకు వస్తున్నాయి. లేకుంటే వాళ్ళ కూలికి పోయినాం అనుకోండి, ఎప్పుడు ఇస్తాడు? సాయంత్రమో రేపు మరుసటి రోజో ఇస్తాడు. అవి ఎప్పుడు ఖర్చు అవుతున్నాయి? రేపటి ఖర్చు అవుతున్నాయి, ఇవాళ ఖర్చు అవుతున్నాయా? అంటే మరి మీరు పనిచేసేది దేని కొరకు? రేపటి గురించా, ఇవాళ గురించా? రేపటికి రూపం ఉందా? మరి రేపటికి స్థితి ఉందా? రేపటి గురించి ఎందుకు అతిశయపడుతున్నాం మనం? అదే వాక్యం ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఏమంటున్నాడు తెలుసా? సిగ్గుమాలిన జనులారా. అబ్బా, సిగ్గుమాలిన. ఇప్పుడు అయ్యగారు కనుక నేనే ఉన్నాను అనుకోండి, మీ అయ్యగారు పాపం ఆయన మీద ఎందుకు వేపియాలి నింద? నేనే ఉన్నాను అనుకోండి, ఏ సిగ్గుమాలినోడా ఏం పని చేస్తున్నావు అని అనుకోండి, నన్ను ఏమంటాడు తర్వాత? వీడు పాస్టరేనా, అసలు సిగ్గుందని అంటాడు ఆ పాస్టర్ నోటి నుండి. మరి వాక్యం ఏం చెప్తుంది? ఏమండి? సిగ్గుమాలిన. ఎందుకంటున్నాడు? అంత అవసరం ఏమొచ్చింది? ఏమండి? సిగ్గుమాలిన జనులారా అన్నవలసినంత గొప్ప స్టేట్మెంట్ ఎందుకున్నది? అంటే ఇక్కడ ఈడున్న ప్రజలు కూడా మనలాంటి వాళ్ళే కాబోలు. అందుకనే దేవుడు ఊరికనే ఎవరిని ఏం మాట అనడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతేనే, దేవుని మాట వినకుంటూనే, దేవుని మాటకు లోబడకుంటేనే, దేవుని చిత్తానికి తల వంచకుంటేనే దేవుని మాటలు ఎంత గంభీరంగా ఉంటాయంటే, ఇగో ఇది అదే మాట. సిగ్గుమాలిన జనులారా. రోషము తెచ్చుకోవాలి ఈ మాట విన్నప్పుడు. పౌరుషము తెచ్చుకోవాలి ఈ మాట విన్నప్పుడు.
దేవుని కొరకు నిలబడాలి బలంగా ఈ మాట విన్నప్పుడు. ఎవడో పనికి మాలినోడు రోడ్డు మీద వెళ్తున్నాడు, సిగ్గులేదు వానికంటే రోషం వస్తుంది. కానీ దేవుని విషయంలో ఎందుకు రాదు ఈ రోషం? దేవుని మాట వినే విషయంలో ఎందుకు రాదు ఈ రోషం? దేవునికి లోబడే విషయంలో ఎందుకు రాదు ఈ రోషం? మనల్లో ఎవరన్నా అంటే వెంటనే ఈ సౌండ్ బాక్సులు కూడా పనిచేయవు, అంత గొంతేసుకొని వెళ్ళిపోతాం మనం కదా. పక్కడు పడినాడనుకో, ఏంట్రా ఇల్లుళ్ళని నిద్ర నుంచి లేచి రావాలి, అంత రోషం వస్తుంది ఎవరన్నా అంటే. అంతేనా కాదా? కానీ దేవుని విషయంలో మనకు ఆ రోషము లేదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. ఎందుకు రమ్మంటున్నాడు? అదే వాక్యములో పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఏం గతిస్తుందంట? సమయము గతిస్తుంది. ఇంక రేపటి దాని గురించి మనం ఆరాటపడుతున్నాం ఈనాడు. ఈరోజే చివరి రోజు, ఈరోజే ఆఖరి రోజు. గ్యారంటీ ఉందా మనకి? గ్యారంటీ ఉందా? మేము వస్తుంటే ఏమన్నా అయితే ఎవడి గ్యారంటీ? మీరు వెళ్తా అంటే ఏమన్నా అయితే ఎవడి గ్యారంటీ? మరి మనం ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నాం? సమయం ఎలా పోతుందంట? గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వెళ్ళిపోతుందంట. మీరు ఎప్పుడన్నా వడ్లం పట్టంగా చూసారు? ఇది పల్లెటూరేగా ఒకప్పుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు మండలం అయింది, కొద్దిగా పెద్ద పెరిగింది. కానీ ఒకప్పుడైతే చిన్న ఊరేగా. వడ్లు పట్టినప్పుడు ఒక పంకేస్తారాడ కదా, ఇట్లా చాటతో ఇట్లా జరుగుతారు కదా. నేను చూసిన వాడిని, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు వ్యవసాయం చేసేది కాబట్టి. ఆ గాలికి ఆ పొట్టు ఏమవుతుంది? ఒక 10 నిమిషాల తర్వాత పోతా అంటదా, ఒక అరగంట తర్వాత పోతా ఇక్కడ తిరగని ఇక్కడిక్కడని అంటదా. అది ఏం చేస్తుంది ఆ గాలికి? చెప్పరే, మీరు చెప్పాలి, వినాలి. ఇప్పుడు ఎంతసేపట్లో అంటున్నా? రెప్పపాటున కదా. సెకండ్ ఇట్లా మనం ఇటు చూసి ఇట్లా అనే లోపల సట్టుకునే ఎగిరిపోతుంది అది. దేవుని రాకడ సమయం కూడా అంత దగ్గరగా ఉంటుంది బిడ్డ. ఇంకా వినమే, ఇంకా మార్చుకోమే, దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకోమే. ఎప్పుడు స్వార్థం, మన స్వార్థమే, మన కుటుంబమే, మన జీవితమే, మన ఆశలే, మన కోరికలే. నా కొడుకు బాగుంటే చాలు, నా బిడ్డ బాగుంటే చాలు, నా అల్లుడు బాగుంటే చాలు, నా కోడలు బాగుంటే చాలు, నా తల్లిదండ్రులు బాగుంటే, నా అన్నదమ్ములు బాగుంటే, నా అక్కయ్యలు, ఇదే 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 నా ఇల్లు, నా వాళ్ళు. కానీ నీ దేవుని కొరకు నువ్వెలా ఉన్నావు ఇప్పుడు? నీ దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నీ దేవుని మాట నీకు వినబడుతుందా? వినబడితే మన బ్రతుకు తప్పకుండా మారుతుంది. దేవుని రాకడ సమయము గాలికి కొట్టుకుపోయేటువంటి పొట్టు వలె వేగంగా వస్తున్నప్పుడు నేనెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఏ క్షణము కదా. ప్రపంచ పరిస్థితులు చూస్తా అంటే నాకైతే వణుకు పుడుతుంది. అమ్మ నాయన, అయ్యా, జీవగ్రంథంలోని ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయే, కానీ ఇంకా ఎవ్వరు ఎక్కువగా మారలేదయ్యా. ఎత్తబడే గుంపులో ఎంతమంది ఉంటారో అయ్యా, ఒకసారి కనికరించి వారికి ఒక అవకాశమి, వారిని ఆదుకో, వారిని మార్చు, ఆ స్థితిలోనికి వారిని తీసుకురా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఒక్కసారి ఆలోచించి బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని మందిరానికి రాగానే సరిపోదు. దేవుని మందిరంలో భయముతో భక్తితో కూర్చున్నట్టు ఉంటాం. ఇప్పుడు చెప్తా వినండి. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీరు ఎంతమంది చెప్తారు కరెక్ట్? ఇప్పుడు మనం ఏ వాక్యం చదువుకున్నాం చూడకుండా చెప్పాలి. వెనకాల ఇంతకుముందు ఏం చదువుకున్నాం చూడద్దు. సామెత. వెరీ గుడ్, ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఏం చదువుకున్నాం? అబ్బాబ్బా, అయ్యగారు చాలా అయ్యగారు చూసినా ఏమనుకుంటారో అని ఎగరేస్తుండే నా దిక్కు. చప్పలు కొట్టాడు మీకు మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు సమయాన్ని కూడా మనం అంచనా వేసుకోవాలి. నెల పని చేస్తాం, జీతం వస్తుంది, దీనికి ఇంత ఖర్చు పెడదాం, దీనికి ఇంత ఖర్చు పెడదాం, దీనికి ఇంత
ఇన్ని రోజులు ఉన్నది, మళ్ళా మనకు వచ్చే వరకు కాపాడుకోవాలి అని మనం అంచాలి, ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా. దేవుని సమయము విషయంలో కూడా నువ్వు బడ్జెట్ వేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే సమయం ఇక్కడ లేదు. నా బిడ్డ పుట్టాలి, దాని పెళ్ళి అంత లేదమ్మా ఇక్కడ. గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుందట సమయం. అతి వేగంగా నువ్వు నడిచిన దానికంటే వేగంగా వస్తుంది. హార్స్ పవర్ గుర్రం కూడా పనిచేయదు అది. అంత వేగముగా దేవుని రాకడ దగ్గరకు వస్తుంటా అంటే మనం ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు, కదలలేని స్థితిలో, పని చేయలేని స్థితిలో, వంగలేని స్థితిలో, దేవుని కొరకు ఏం చేయలేని స్థితిలో సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకోమని దేవుని వాక్యం చెప్తే కనీసం మన సమయాన్ని కూడా మనం సమర్పించుకునే స్థితిలో లేము. దేవుని ప్రార్థన అనగానే, మందిరపు పని అనగానే ఏమడ్డొస్తాయి? ఫంక్షన్లు, పనులు, ఉద్యోగాలు. ఇప్పుడే చెప్తున్నా, ఇప్పుడే ఈ క్షణంలోనే, ఇది తెల్లారింది అనుకోండి, ఇది ఆదివారం అనుకోండి, మంచి వాక్యం నడుస్తుంది ఇప్పుడు కదా, మంచి వాక్యం నడుస్తుంది. అక్కడ ఒక బండి మీరు తొందరగా వచ్చి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళ ₹1,00,00,000 ఇస్తామన్నాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సత్యంగా ఒప్పుకోండి, ఎవరు ఫస్ట్ లేచిపోతారో చెప్పండి. ఇప్పుడే వచ్చి రాసి ఇచ్చిన వాళ్ళ ₹1,00,00,000 అన్నాడు అనుకోండి, అక్కడ సౌండ్ వినబడ్డది మీకు, పోవా అయిపోయా. అంటే సత్యం ఒప్పుకున్నది మనలో అది కూడా ఉండదు. అబ్బో ఇప్పుడు నేను ఒప్పుకున్నానంటే నాకేమేస్తాడో అన్న భయం ఉంటుంది. కానీ మన అందరి నైజము అదే. కానీ దేవుని రాకడ లేదు అంత దూరం. మీరు ₹1,00,00,000 తీసుకున్నంత సమయం కూడా లేదు. నన్ను దేవుడు పిలిచినప్పుడు, ఇప్పుడు నా ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయింది. అప్పుడు రాష్ట్రందే స్టేట్ గవర్నమెంట్ జాబే. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను అనుకున్నా, ఎందుకు ప్రభువా, మా డాడీ కష్టాలను చూసిన, నాకు సేవ వద్దు. నేను 6 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన, కానీ మా డాడీ బలవంతంగా తీసుకుపోయి అదేదో ఊర్లో పెట్టింది, వరంగల్ని బ్యాప్టిస్ట్ చర్చిలో, పక్కనే దేశపేట పక్కనే ఉంటుంది. దా మీద ఏదో వస్తుంది, నాకు అంత ఐడియా లేదు. చేసిన 1 ఇయర్ చేసిన అక్కడ. నాకు సేవ అంటే ఇష్టం లేదు అసలు. ఎందుకంటే మా తండ్రి కష్టాలను దగ్గర నుండి చూసిన, నేను దగ్గర నుండి. అందుకని సేవ అంటే ఎందుకు అనుకున్నా. దేవుడు పిలిచినప్పుడు, అయ్యా ఈ ఉద్యోగం నువ్వే ఇచ్చినావు, నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, మంచి నా బిడ్డను చదివిపియాలి, నాకు ఒక కళ, ఒక డ్రీమ్ ఉంది నాకు. ఇప్పుడు నువ్వు సేవకు పిలిస్తే నా ఉద్యోగం ఏం కావాలి, నా డ్రీమ్ ఏం కావాలి, నా కళలు ఏం కావాలి, నా ఆశలు ఏమి కావాలని 50 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చిన దేవుని దగ్గర 85 కిలోలు ఉన్నోన్ని 55 కిలోలకు వచ్చిన 50 రోజులన్నా. మా వాళ్ళకి తెలుసా అబద్ధం ఆడతలేను, చూశారుగా ఫొటోస్, వాళ్ళకి తెలుసా అన్నీ. అస్సలు నేను అబద్ధం ఆడ ప్రాణం పోయినా మా వాళ్ళని అడగని చెప్తారు. మీరుంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ వదిలేస్తారా? మా సార్ ఏమన్నాడు తెలుసా? ఆయన హైదరాబాద్లో ఇప్పుడు హెడ్ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. ఆయన నేను పోయేటోళ్ళం. ఆయన ఆర్సీఓ, రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీసర్, 9 జిల్లాలకు పెద్ద ఆయన నేనే కార్లో పోయేటోళ్ళం. అరే పిచ్చోడా, నీకు ఇంకా నేను నా రికమెండేషన్తో ప్రమోషన్ ఇప్పిస్తా, ఉద్యోగం మానకు, ఉద్యోగం లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు, నువ్వేం ఉద్యోగం వదిలిపెడతావేమరా అన్నాడు. ఒక్కటే మాట, మీకు తెలియదు సార్ దాని విలువ, మీకు తెలియదు దాని విలువ. అది ఆగదిగా. నేను ఆగుదామన్నా కూడా అది ఆగదు. నేను తప్పించుకుందామన్నా యోనాను దేవుడు ఏం చేసిండు? ఎక్కడ పొమ్మన్నాడు దేవుడు? ఏడికి పొమ్మన్నాడు? చెప్పరే ఎగ్జిబిషన్కా? ఏడికి పోయిండు? ఎక్కడికి? ఏమైంది మధ్యలో? ఆగిందా? వన్స్ గాడ్ విల్ డిసైడ్, ఎవరు ఎస్కేప్ కాలేరు, తప్పించుకోలేరు, అంతే. లోబడడం తప్ప అంతకు మించి ఏం చేయలేము. ఇక ప్రియ దేవుని సంగమా, దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం ఈరోజు?
వదిలేశాను జాబ్ని. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళగొట్టారు. అక్కడ చర్చి కట్టుకున్నాం. అక్కంచెలు వెళ్ళగొట్టారు. ఇప్పుడు అయ్యగారు వచ్చిన చర్చిలోకి వెళ్ళాం. అంతకుముందు ఇంకో చర్చి, ఇంకో రెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మా సంఘము యొక్క రెంట్ 10,000 నెలకి. దేవుడు అది పోషిస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు. దేవుని కొరకు మనం ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం ఈనాడు? నీ సాక్ష్యం, నీ జీవితం, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు రమ్మన్నప్పుడు నువ్వు చెప్పుకోవడానికి గర్వ కారణముగా నీలో ఏముంది ఈనాడు? చెప్పండి. అయ్యా నీ కొరకు ఇది చేశాను అని గర్వంగా చెప్పుకోగలిగిన స్థితి, ఆ నైపుణ్యత మనలో ఏముంది ఈనాడు? ప్లీజ్ చెక్ వన్స్ అగైన్. ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి రాకడ దినములు గనక. ఎలా వస్తుందంట దేవుని రాకడ? గాలి కంటే వేగంగా వస్తుంది. గాలికి కొట్టుకుపోయే పొట్టు క్షణంలో ఎగిరిపోతుందే, అంత దగ్గరగా ఉంది దేవుని రాకడ. ఇంకా మనం అద్దు దేవుని సన్నిధిలో, దేవుని మార్గములో, దేవుని ఎదుట నటించిన కాడికి చాలు. మేలిమి బంగారం వలె ఉంటేనే అక్కడ స్థానం ఉంది. కాల్చబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, తీర్మానానికి రాకుండా మనం వెళ్ళలేం. ఇంకొక మాట మనం చూసుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనం. ఏం కనబడ్డదండి ఇక్కడ? వీళ్ళు ఎవరు అసలు? అరే ఎక్కడన్నా ప్రమోషన్ పెరగాలి, కానీ ఇక్కడ రోజులు పెరిగినాయి. మనం ఉద్యోగం చేస్తే ఏం పెరగాలి? ప్రమోషన్ రావాలి. మనం పని చేస్తే ఏం పెరగాలి? జీతం పెరగాలి. కానీ ఇక్కడ రోజులు పెరిగినాయి ఏంటి? శిక్ష పెరిగింది ఏంటిది? కఠినమైన శిక్ష పెరిగింది ఇక్కడ. మనలను చాలాసార్లు ఇశ్రాయేలు వల్ల దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేలును ప్రేమించినట్టు ప్రేమించాడు. అయ్యో నా బిడ్డలు చీకట్లో నడుస్తున్నారని అగ్నిస్తంభమై ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు ఎండలో వెళుతున్నారని మేఘస్తంభమై ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు ఐగుప్తులో బానిస బ్రతుకుతున్నాడని విడిపించాడు. అయ్యో నత్తివాడిని వాడుకున్నాడు. అయ్యో గొర్రెలు మోసుకునే వాడిని వాడుకున్నాడు దేవుడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? తను ప్రేమించిన బిడ్డల కొరకు. అయ్యా మీరు ఇట్లా బ్రతకండి అయ్యా, మీరు ఇట్లా వెళ్ళండి అయ్యా, ఇట్లా జీవించండి అయ్యా అని దేవుడు మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? నువ్వు మా మాట్లాడినావు తీయవా అన్నారు. ఏంటిది? నా మాట కొద్దిగా తెలంగాణ భాషలోనే ఉంటుంది, ఏమనుకోకండి. ఏమంటున్నారు వీళ్ళు? చెప్పొచ్చినావు తీయవా. ఏమంటున్నారు? మా జిన్నా తీయవా. ఏం చేశారు? పెడచెవిన పెట్టారు. ఆయన మాటలు వినలేని చవిటివారైపోయారు. ఆ మాటలు విన్నా ఆ మాటల ప్రకారము జీవించలేని అవిటి వాళ్ళు అయిపోయారు. ఐగుప్తు నుండి కానాను దేశమునకు ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు? మీరే చెప్పాలి. ఎన్ని రోజులు? అయ్యో తెలియదా? హౌ మెనీ డేస్? ఇప్పుడే చదివించిన కదండి వాక్యం. 45 రోజులే. ఎన్ని రోజుల ప్రయాణం? ఐగుప్తు నుండి ఎక్కడికి? కానాను దేశమునకు 40 రోజులే. కానీ ఏమైంది ఇక్కడ? ఒక్క రోజుకు 1 సంవత్సరం వేసిండు దేవుడు. అబ్బా ఎంత పెద్ద ప్రమోషను కదా, ఎంత పెద్ద జీతమో, ఎంత పెద్ద నిర్ణయమో దేవుంది. ఒక్క రోజుకు 1 సంవత్సరం పనిష్మెంట్. అబ్బా ఎంత ఘనకార్యం చేసిందో ఇశ్రాయేల్ ప్రజలు. 40 రోజులకు రోజుకు 1 సంవత్సరం అయితే 40 రోజులకు ఎన్ని పెరిగినాయి? 40 సంవత్సరాలు పెరిగినాయి. అంటే దేవుని ఎంత గాయపరచుండొచ్చు వీళ్ళు.
అంటే దేవుని ఎంత బాధ పెట్టుండొచ్చు వీళ్ళు, అంటే దేవుని హృదయానికి ఎంత గాయము చేసి ఉండొచ్చు వీళ్ళు. లేకుంటే దేవుడు ఇదిగో నా బిడ్డలే అని ప్రేమించి పిలుచుకున్నాడే, అయ్యో నా బిడ్డలే అని ఫరోతో కొట్లాడి విడిపించాడే, అయ్యో నా బిడ్డలే అని ఎర్ర సముద్రమును దాటించాడే, అయ్యో నా బిడ్డలే అని మన్నాను కురిపించాడే, అయ్యో నా బిడ్డలే అని చేదు నీరును మధురముగా మార్చాడే. అలాంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాళ్ళ ప్రయాణమును అధికము చేశాడు, వాళ్ళ భారాన్ని అధికము చేశాడు, వారి కాడిని అధిక బరువును చేశాడు. అక్కడనే తిప్పాడు, అక్కడనే తిప్పాడు, అక్కడనే తిప్పాడు. కారణం ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటో కారణం? దేవుని మాట వినకపోవడమే కారణం. మనం అనుకుంటాం దేవుని మాటను చాలాసార్లు ఈజీగా తీసేస్తాం, కానీ దాని పరిణవసానం మనకు ఎట్లా వస్తుందో తెలుసా? మన పిల్లలకు నొప్పి వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, లేకుంటే ఏదో ఒక దాంట్లో కనబడుతుంది, తప్పకుండా కనబడుతుంది. దేవుని మాట విన్నంత కాలం ఇశ్రాయేలు ప్రజలు మంచి మన్నాను తిన్నారు కదా. మన ఆశలు ఎట్లుంటాయి తెలుసా? గొంతమ్మ కోరికల్లాగా ఉంటాయి. ఇంట్లోకి రా అంటే ఏం చెప్తాం? ఇంట్లోకి రా అంటే ఇల్లంతా నాదే, ఇల్లంతా నాదే. ఆ ఇంట్లోకి వచ్చి తిష్ట అరే నువ్వు బయట నాడు ఫస్ట్ అంటారు. ఇక 4 రోజులైతే ఇంకా 4 రోజులైతే ఏమంటారు? నువ్వు బయట నాడు ఫస్ట్. ఎవడరా నువ్వు? అబ్బా, మన ఇంట్లోకి వచ్చి మనతోనే. ఆగో ఇశ్రాయేలు ప్రజలు అట్లా అంటారు. దేవుడు ప్రేమించి, విడిపించి, ఆదరించి, ఆశ్రయమిచ్చి, మన్నానిచ్చి, సకల వసతులనిచ్చి, అరే మీరు రోజుకు కనీసం 1 కిలోమీటర్ నడిచిన ఎవరు ఉన్నారు చెప్పండి? చేతులెత్తండి ఒకసారి. కనీసం ఇక్కడి నుంచి అక్కడి దాకా నేను నడుస్తారు కదా, కాళ్ళకు చెప్పులు లేకుండా, నడుస్తారు కదా. దుమ్మంటలేదా నీకు ఎప్పుడు? కర్రగాలే పాదాలు. మరి వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు కాలేదే. వాక్యంలోనుంది, నేను చెప్పట్లేదు. ఇది నా సొంత మాటలు కాదు. వారి పాదములు కందలేదంట, వారి బట్టలు అంత ప్రేమించిన మాట వినద్దా? అమ్మా, మన నైజం ఎలాంటిదంటే పెడితే పెళ్ళి, లేకుంటే వెంటనే పెటాకులు కట్. ఇప్పుడు నైజం అన్నది అదే. పెట్టినప్పుడు అబ్బా ఎంత మంచి భోజనమో. ఇప్పుడు బ్రదర్ ఎక్కడో ఉన్నాడు, మాకు మంచి భోజనం పెట్టిండు, బయటికి వెళ్ళినాక వాడు ఏం పెట్టిండ్రా అంటే ఎట్లుంటుంది? ఇశ్రాయేలు ప్రజల నైజం మన నైజం సేమ్, ఈక్వల్, ఏం తేడా లేదు. వాళ్ళకు మనకు ఏం తేడా లేదు. వాళ్ళు శిక్షించబడ్డారు, మనం ఇంకా కృపకాలంలో ఉన్నాం, అంతే తేడా. కానీ మనకు అక్కడ ఉందా లేదన్నదే చూసుకోవాలి, ఎందుకంటే సమయం ఇంకా లేదు గనక. ఒకవేళ మన దేవుని సన్నిధిలో ఉండగానే దేవుని రాకడ గనక వస్తే, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ నౌ? నీ స్థానం ఏంటి ఇప్పుడు? ఎందుకంటే గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా ఉందంట సమయం. అదే వాక్య లేఖనంలో, అదే జెఫన్యలో నేనే చదువుతున్నాను, వినండి. మీరు ఒకవేళ తీయాలనుకుంటే మీరు తీయండి. కింది వచనం చదవండి, 2వ వచనము. ఇది ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు, దేవుని మాటలు వినడానికి, దేవుని ఆదరణ పొందడానికి కూడి రావాలి మనం సమూహముగా. ఒంటరి పోరు మంచిది కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఐక్యత ఉన్న చోట బలం ఉంటుంది, సహవాసం ఉన్న చోట ధైర్యం ఉంటుంది కదా. ఒంటరిగా పోతే ఎంతో కొంత భయం అయితే ఉంటుంది కదా. ఏదైనా ఆపదతే తప్పించుకోవడానికి వీలు కాదు. అదే సహవాసం ఉంటే, అదే ఐక్యత ఉంటే. ప్రియ దేవుని సంగమా,
ఇక్కడ ఒక మాట నాకు చాలా నచ్చింది. ఏంటంటే, యెహోవా ఉగ్రత దినము రాకముందే కూడి రండి. ఎట్లా వస్తుందంట? విధి నిర్ణయము కాక నీ గురించి ఒక నిర్ణయం ఉంటుందే దేవుని దగ్గర. నీ గురించిన నిర్ణయం, అరే తీసుకెళ్ళామని పడేసేయండి రా అన్న నిర్ణయం ఒకటి వస్తుంది చూసినావా? ఆ నిర్ణయం రాకముందే రావాలి మనం దేవుని దగ్గరికి. మనం ఏమనుకో, ఇంకా పొద్దయిందా అరగి ఇప్పుడేనా ఓర్ని, ఆడ విధి నిర్ణయం అయిపోయింది. నీకు శిక్ష ఖరాయే సమయం దగ్గర పడ్డది. నిన్ను విడిచిపెట్టబడే సమయం దగ్గర పడ్డది. నువ్వు నరకానికి వెళ్ళే సమయం దగ్గర పడ్డది. ఇదిగో దేవదూతలు దిగి వచ్చాయి, ఇదిగో తీర్పులోనికి తీసుకెళ్ళబోతున్నారంటే ఇంకా నిద్ర సరిపోలేదంటావేంటి నువ్వు? ఇంకా ఆకలి అవుతుందంటావేంటి నువ్వు? ఇంకా స్నానం చేయలేదంటావేంటి నువ్వు? సిద్ధపడి ఉండాలిగా. విడిచిపెట్టబడిన బుద్ధి లేని కన్యకల వలె ఉంటావా? అయితే తీర్పు నీకే. విడిచిపెట్టని బుద్ధి లేని, బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటావా? అయితే రాజ్యము నీకే. ఏది కావాలో ఈ రాత్రి నువ్వు తేల్చుకోవలసిందే. ఏ నిర్ణయం తీసుకోకుండా ఈ దేవుని సన్నిధిలో నుండి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అన్న సంగతి నువ్వు మరవద్దు బిడ్డ. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత రాకముందే రా. ఇంకెంతకాలం దాక్కుంటావు? ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం అబద్ధాలు చెప్తావు? ఇంకెంతకాలం బొంకుతావు? ఈ రాత్రే పశ్చాత్తాపడి దేవుని పాదాలను పట్టుకో. ఎందుకంటే దేవుని మాట నీతో అంటుంది, దెర్ ఇస్ నో టైం. సమయం లేదు బిడ్డ, సమయం లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు, అంతే అంతే. దేవుడు తీసుకున్న నిర్ణయం జరిగిపోయిందంతే. ఎన్ని సంవత్సరాలు జరిగింది? చచ్చే వరకు జరిగింది. ఎక్కడ జరిగింది? ఆ అడవిలో, అరణ్యంలో జరిగింది. ఎంతవరకు వెళ్ళింది? వారి సమాధులు అదే అరణ్యంలో ఉండేంత వరకు జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని మాట వినకుంటే నీ గతి నా గతి అదే. ఈరోజు ఈనాడు కావలసింది ఆశీర్వాద వాక్యాలు కావు, నిన్ను ఉజ్జీవింపజేసే వాక్యాలు కాదు, నిన్ను నవ్వించే వాక్యాలు కాదు, నిన్ను దేవుని వైపుకు త్రిప్పే వాక్యం కావాలి, దేవుని ఎదుటకు నడిపించే వాక్యం కావాలి, నీ హృదయాన్ని మార్చే మాటలు కావాలి. అవి మనకి ఇష్టం ఉండవు కొన్నిసార్లు. ఎందుకంటే మనం పెరిగిన కల్చర్ వేరు, మనం ఇన్ని రోజులు విన్నవి వేరు. ఇప్పుడు అవి కాదు. గాయమునకు తప్పకుండా మందు పడాల్సిందే, ఆ గాయము మానాల్సిందే, లేకుంటే పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఈ చేతితో 2 కాళ్ళు తీసేసిన ఇక్కడ వరకు. ఆ కాళ్ళు ఒక 30-40 కిలోలు ఉండే. నేను ఆపలకు విసిరితే పెద్ద పోయి టబ్బులో పడేది. ఆ టబ్ అంతా మూసేసి ఒకరికి ఇచ్చి పోయి పెద్ద గోతి తవ్వి చల్లబెట్టించేది. గ్యాంగ్రింగ్ ఎప్పుడు మంది వేయాలి? ప్రారంభములోనే వెయ్యాలి. ముదిరినాక ఉపయోగం లేదు బిడ్డ. దెర్ ఇస్ నో టైం. దేవుని రాకడ సమయము దగ్గర పడుతున్న వేళ ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు? ఏ మందు తీసుకుంటున్నావు? ఆ మందు నీకు ఉపయోగకరంగా ఉందా? నీకు మేలు చేసేదిగా ఉందా? నిన్ను బాగు చేసేదిగా ఉందా? నీకు నిజమైన స్వస్థతనిచ్చేదిగా ఉందా? ఇంకా ఎక్కువ అవుతుందా అది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకలి అవుతున్న వారందరం హల్లెలూయా చెప్తున్నాం. హల్లెలూయా. సచ్చారు. ఆకలి అవుతుందా తల్లి? ఇంకొక మాట చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. 34 బ్రదర్, 34.
ఉమ్, 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 ఉమ్. 37 కూడా చదవండి అలాగే. ఉమ్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది మీకు అర్థమైందా? చెప్పండి. 2 సంభవాలు జరిగాయి. చెప్పండి. దేవుని మాట మనం వింటున్నామా? హలో, ఉన్నారా ఇక్కడ? దేవుని మాట విన్నారుగా ఇప్పుడు? చెప్పండి. 2 జరిగినాయి ఇక్కడ. చెప్పండి, చెప్పాలి. ఆ, ఓకే, ఆయన కూడా ఉన్నాడు కదా. సరే, ఇంకోటి జరిగింది. ఇంకొకటి జరిగింది. మోషే, చెప్పండి, ధైర్యంగా చెప్పండి. చెప్పక్క. రైట్, హల్లెలూయా. ఒకసారి చప్పాలు కొట్టండి వీళ్ళు చెప్పినందుకు. 2 సంభవాలు జరిగాయి ఇక్కడ. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానికి. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేదు, కానీ దేవుని దిక్కు ఉన్నవాడు వెళ్ళాడు. ఇంకొకటి, ఇశ్రాయేలు ప్రజల యొక్క తీర్పు ఇంకొక వ్యక్తి కూడా అనుభవించాడు. ఇది ఎక్కడ పరిష్కారం? ఏమండి? సొమ్మొక్కడిది సోకొక్కడిది అయినట్టు అయింది ఇక్కడ. అరే, తప్పు చేసిందేమో ఇశ్రాయేలు ప్రజలు, శిక్ష ఎవరికి పడ్డది? దేవుని మాట విననోళ్ళేమో ఇశ్రాయేలు ప్రజలు, పనిష్మెంట్ ఎవరికి పడ్డది ఇక్కడ? ఇది ఎక్కడ న్యాయం? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మనం ఇశ్రాయేలు తరములాగున్నాం, కానీ మనం పోతలేం కానాన్ దేశం. మనలో నుండి వచ్చాడే, మనలో నుండి ఎదిగాడే, మనలో నుండి దేవుని వైపు తిరిగాడే, వాడు మాత్రమే కానాను దేశం వెళ్తున్నాడు. కానీ మనతో ఉన్నవాడు, మనల్ని తీసుకొచ్చిన వాడు మాత్రం కానాను దేశం పోతలేడు. ఎందుకు? మీకు ఎప్పుడన్నా అర్థమైందా ఇది? చెప్పండి. ఇక్కడ కాలేబు, యెహోషువ దేవుని మాట విన్నారు కాబట్టి వారిని దేవుడు తీసుకెళ్ళాడు. ఎవరైతే విడిపించుకొని వచ్చాడో ఆయన మాట వినలేదు, వీళ్ళు దేవుని మాట వినలేదు, వారిని సరి అయిన మార్గంలో నడిపించలేదు. వారితో పాటు నువ్వు కూడా ఓకరా నాయన అన్నాడు. అంతే. అక్కడ ఈయన స్థానంలో దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశం? యెహోషువకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు నువ్వు దేవుని మాట వినకుంటే ఈరోజు రాత్రి నువ్వు గుర్తుపెట్టుకో, నీ తరము, నీ కుటుంబంలో ఉన్న వారికి కూడా పనిష్మెంట్ వస్తుందన్న సంగతి మర్చిపోకు. ఇదే మనకు కావాలి ఇప్పుడు. ఇదే మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఇదే మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఇది అర్థం కాదు మనకి. మనం చేస్తూనే ఉన్నాం, కానీ మన కుటుంబంలో ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మన భక్తి, మన సాధన, మన విశ్వాసం, మన నీతి మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆమేన్. కానీ శిక్షలు తీసుకొచ్చేటిదిగా మారకూడదు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక్కొక్క ఏడుపు రాలే. అసలు వారిని పిలుచుకున్నది దేవుడే. గొర్రెలు కాసుకుంటూ పిలుచుకున్నది దేవుడే. నత్తోడని తప్పించుకుందామన్నా పిలిచింది దేవుడే. అరే, నీ అన్నున్నాడు పట్టుకపోని పంపించింది దేవుడే. వాళ్ళ కొరకు ఈయన ఆపుతాడా? ఈనాడు సేవకుల పరిస్థితి ఇదే బిడ్డ. ఇదే లెక్క అప్పచెప్పుకోవలసింది కూడా సేవకుడే. అందుకనే మా సంఘంలో నేను మెత్తగుండా. అగ్ని చూస్తే ఎట్లుంటుంది? పొయ్యిలో కనకన కనకన మండుతుంది. ఇస్త్రీ డబ్బాలు ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్ని ఐరన్ ఏమొచ్చినాయి, ఎలక్ట్రికల్ వచ్చినాయి కదా.
లేకుంటే గ్యాస్ వచ్చినాయి ఇప్పుడు అన్నీ. కానీ బొగ్గులు ఊపుతారు చూసినావా ఇట్లా, అలా ఆ సందుల నుంచి కనబడుతుంది ఎర్ర కరకర గట్ల మండుతారు నేను మా సంఘంలో. ఉంటే ఉన్నారు, పోతే వేయరు. నేను దేవుని కొరకు బతుకుతారు. ఉన్నారు చూడు, చెప్తాను వాళ్ళ అవునా కాదా? అబద్ధం ఆడుతున్నాను నాన్న. అస్సల మోజేస్ జీవితంలో భయపడే ప్రసక్తే లేదు. అబద్ధం చెప్పే అంత సాహసమే చేయడు. బ్రతుకుతే దేవుని కొరకు నికార్సుగా బ్రతుకుతా, లేకుండా చచ్చిపోతా. ఏదేమున్నది? సత్త అయిన దగ్గరికే, బతుకుతా అయిన కొరకే. ఇక నాకు ఎటు చూసినా లాభమే. ఇక నేనెందుకు భయపడాలి? అయ్యో ఈ బిడ్డ మనసు నొచ్చుకుంటుందేమో, పాపం మంచి వాక్యాలు చెప్పుదా, ప్రేమ కలిగిన మాటలు అవి ఉండవు ఇక్కడ. దంచుడే, కొట్టుడే, ఉతుకుడే. ఉంటారు, పొట్టు పోతుంది, తాలు మిగులుతుంది. నాకు గదే చాలు. బలమైన ఆహారం బుక్కడంతా తిన్న చాలు, విషయం ఎందుకు ఇంత కదా? తీసుకుపోయే 4 ఆత్మలైనా చాలు అక్కడికి, నికాల్సుగా వస్తే చాలు. కొట్టుకుపోయేదంతా ఎందుకు నా దగ్గర? చెత్త చెదారం అంతా పోతుంది, ఊడ్సుడే ఉన్నదే చాలు నాకు. ఈ వాక్యం చదివే నేను నేర్చుకునేది. ఉంటే గట్టిగానే ఉందాం, లేకుంటే వదిలేద్దాం దేవుని సేవను. ఎట్లా ఇక్కడ తప్పు చేసినా కూడా ఇదే శిక్ష, బయట ఉన్నా కూడా ఇదే శిక్ష. మరి ఇక్కడ ఉన్నప్పుడు గట్టిగానే ఉందాం. శిక్ష ఎందుకు? దేవుని మాట ఇంట పోలే. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పుకు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విననందుకు ఎవరికి పడ్డ శిక్ష? మోషేకు పడ్డది. ఒక్కసారి మీరు ఆలోచించండి బిడ్డ. ఎంతో నమ్మకముతో ఫరో రాజును ఎదుర్కొని ఎన్నో యుద్ధాలను జరిగిస్తూ ఎర్ర సముద్రమును దాటివేసి, ఇదిగో నా బిడ్డలను దేవుడు వాగ్దాన దేశం తీసుకెళ్తున్నాను సంబరంగా పట్టుకొచ్చుకున్న మోషకు ఒక్కసారి పిడుగులాంటి వార్త, గుండెల మీద ఇంత పెద్ద బండ. మోషే ఎట్లా తట్టుకున్నాడు అంటావు? ఆయన స్థానంలో నువ్వు ఉండు. ఒక్కసారి, ఒక్క క్షణం ప్రశాంతమైన మనసు కలిగి, నిర్మలమైన మనసు కలిగి ఒక్కసారి ఆలోచించు. నీ కంట కన్నీరు రాకుంటే నేను పో, ఏదంటే అది రాసిస్తాను. దేవుని మాట మనకి ఏం నేర్పుతుంది నాడు, దేవుని మాట నీతో ఏం మాట్లాడుతుంది నాడు అన్నది నువ్వు ఆలోచించకుంటే నువ్వు దేవుని సంబంధవి కావు. నువ్వు వాత వేయబడిన మనస్సాక్షి లాంటిది. ఇంత వాక్యం విన్నా కూడా నీలో కదలిక రాలేదంటే, ఇంత వాక్యం విన్నా కూడా చీమంత నెత్తురు నీలో ప్రవహించలేదంటే, రోషము రాలేదంటే నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుని సంబంధులు కానివారే వినరంట. తేల్చుకోబిడ్డ, ఈ రాత్రి తేల్చుకో, నువ్వు దేవుని సంబంధివా కాదా? 31వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశ కాండము. ఈ మొదటి అధ్యాయం అలాగే పెట్టండి. నేను ముగించేస్తాను. ఇంకా ఎంత టైం అయింది? నేను ముగించేస్తాను, ఇక టైం అయిపోయింది. అయ్యా ఒక్క నిమిషం. రగులు కొను చదవండి. అలాగే 31, 27 కూడా చదవండి. అయ్యా 27, 31, 27. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. వారెవ్వ దైవ సేవకుడు ఉంటేనే వినలే ఇశ్రాయేలు ప్రజలు. గొర్రెలకు కాపరి లేకుంటే ఎలా ఉంటాయి? అటొక్కడు పోతుంది, ఇటొక్కడు పోతుంది, అటొక్కడు పోతుంది, ఇటొక్కటి పోతుంది. మోషే అంటున్నాడు ఇక్కడ, నేను అంటే దేవుని మాటను విని అది కరెక్ట్గా మీకు చెప్పేవాడిని నేను ఇంకా బ్రతికుండగానే మీరు దేవునికి తిరుగుబాటు చేసిద్దరు. దైవజనుడు దేవుని సన్నిధిలో వాక్యము విత్తుతుండగా చెప్పండి, తిరుగుబాటు చేసే ప్రజలు లేరా? ఏం చెప్పినా కూసో అన్న వాళ్ళు లేరా? ఏమండి చాలే ఇంకా చాలు ఇంతసేపు చెప్తాం అన్న వాళ్ళు లేరా?
అరే వీని ఇంకోసారి విలువకండ్రు అన్న వాళ్ళు లేరా? ఏమండి? ఏమేసి కొట్టాలి వాళ్ళను? చెక్క బైబిల్ వేసుకొని చంపాలి వాళ్ళను. మోషే అను దైవజనుడు ఉండగానే దేవుని మీద తిరుగుబాటు చేసినట్ట ఈ మూర్ఖులు. నేనంటలేని మూర్ఖులని, అది కూడా మీకే చూపిస్తారు. రండి మళ్ళా మొదటి అధ్యాయంలోనికి. మొదటి అధ్యాయం 43వ వచనం, ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖపు సంతానం. ఆ మూర్ఖపు సంతానం ఎవరినంటారు తెలుసా? సాతాను సంతానం, సర్ప సంతానమే. ఆ మూర్ఖులం మనమేమో ఈనాడు. సారీ, మనమంటే మిమ్మల్ని అంటలేదు, క్రైస్తవ్యంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అంటున్నాను. పండుగ క్రైస్తవులు ఉంటారు, వాళ్ళని అంటున్నాను. మందిరం రోజు, దేవుని మందిరం రోజు ఎగ్గొట్టే వాళ్ళని అంటున్నాను. ఏమండి? మూర్ఖపు సంతానముగా మనం ఉంటే శిక్ష తప్పదు. అదేం శిక్ష తెలుసా? ఒకప్పట్లాగా కంటికి కన్ను, పంటికి పన్ను, అవి కాదు. ఇప్పుడు దెబ్బకు పరలోక రాజ్యం పోతుంది అంతే. దెబ్బకు పరలోక రాజ్యం మటాష్ నీకు ఉండదు. ఇక అయ్యా నువ్వు అంత మాట అంటావేంటి? నేను బాప్టిజం తీసుకున్నాగా. మరి బుద్ధి లేని, బుద్ధి కలిగిన వాళ్ళు తీసుకోలేదా ఏంటి? మరి కొంతమంది ఎందుకు వేళ్ళు, కొంతమంది ఎందుకున్నారు? వాళ్ళకి రక్షణ లేదా ఏంటి? చెప్పరే. మీరే ఆలోచించుకోండి బిడ్డ. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ భక్తిలో ఉన్నారో. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమ సంఘముగా మనం ఎలా ఉండాలి? ఇప్పటి వరకు దేవుని మాట వినని వాళ్ళు ఎలా ఉన్నారో నేను చెప్పాను. ఇప్పుడు సంఘమై ఉన్న మనం ఎలా ఉండాలో చెప్తున్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనము. చాలు ఇక్కడికి. చూడండి, మోషేతో దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పిండు. ఏంటి చెప్పండి? మోషేతో దేవుడు ఒక మాట చెప్పేది చెప్పరే. ఈ సన్నివేశం ఇది చదివినాక కూడా మీకు గుర్తు రావట్లేదా? చెప్పేదేదో గట్టిగా చెప్పాడు, చెయ్యెత్తుమని కదా. మోషే ఎర్ర సముద్రం కాడ ఏం చేయమన్నాడు దేవుడు? మోషేని చెయ్యెత్తి ప్రార్థన. అనేక మార్లు దేవుడు మోషేతో నీ చెయ్యెత్తి. ఇక్కడ కూడా అమాలేకులు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఆ కొండెక్కి దేవునితో మాట్లాడుతున్నాడు. చాలా సంఘాలలో ఆయన చూసుకుంటారు, తీరా మనకేంది కదా. ఆ పాస్టర్ చూసుకుంటే మనకేంద్రబ్బాయి. మీకు ఇక్కడనే పెద్ద ట్విస్ట్ ఉంది. నాకెందులే అనుకుంటారు ఇశ్రాయేలులు. ఒంటరిగా వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దైవజనునికి తెలుసు దేవుడు ఏం చేయమంటున్నాడు అన్నది. దైవజనుని మాట ఎప్పుడు దేవుని మాట ఎప్పుడు దైవజనునికి డింగిరాల్లాగా తిరుగుతూనే ఉంటుంది ఆయన మనసులో. దేవుడు మోషతోనేమన్నా నీ చెయ్యెత్తమన్నాడు. ఇక్కడ వచ్చిన పరిస్థితి, చెయ్యెత్తడం దేనికి సాదృశ్యమో తెలుసా? విధేయతకు సాదృశ్యం. చెయ్యెత్తడం దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని ఎదుట లొంగిపోవడానికి సాదృశ్యం. చెయ్యెత్తడం దేనికో తెలుసా? దేవుని అర్జించడానికి సాదృశ్యం. చెయ్యెత్తడం దేనికో తెలుసా? ఇక నువ్వే దేవా, ఏమి లేదు. చివరి దశలో ఆదుకునేది నువ్వే, విడిచిపెట్టేది. మోషే చెయ్యెత్తాడు. ఎత్తినంతసేపు ఎవరు గెలిచారు? దించినప్పుడు ఎవరు ఓడిపోతున్నారు? గట్టిగా చెప్పండి, ఎవరు ఓడిపోతున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు మనం ఇశ్రాయేల్ ప్రజలు అనుకుందాం. కాసేపు మనం అందరం ఇశ్రాయేల్ ప్రజలు. దైవజనుడు ఇక్కడ చెయ్యెత్తిండు. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? దైవజనుడు చేద్దించిండు. ఇప్పుడు ఎవరు ఓడిపోతున్నారు?
ఓడిపోవడం కాదు, చచ్చిపోతున్నారు అక్కడ. ఆ, ఓడిపోవడం కాదు, చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు అక్కడ. ఇది మనకు పట్టదు, ఇది మనకు కనబడదు. మన ఇహలోక సంబంధీకులం కదా. ఇహలోక ఆశలతో నింపబడి, కోరికలతో నింపబడి, ఆలోచనలతో నింపబడి బ్రతుకుతున్నాం. బ్రతుకు దేవుడా అని బ్రతుకును ఈడుస్తున్నాం. కానీ దేవుని వైపు చూసే మోషలు లేరు ఈనాడు ఎక్కువగా. ఎప్పుడైతే దైవజనుని ఆ చేతులు నొప్పి పెట్టి దించుతుంటే, ఇదిగో ప్రజలు చనిపోతున్నారో, ఇదిగో సంఘము చనిపోతుందో, సంఘంలో ఉన్న బిడ్డలు చనిపోతున్నారో, అప్పుడు గమనించారండి ఇద్దరు వ్యక్తులు. అది నిజమైన గ్రహింపు అంటే, అది నిజమైన దేవుని బిడ్డలంటే. గ్రహించగలగాలి దేవుని బిడ్డలు సంఘములో. దైవజనునికి సహకారం అందించని, దైవజనునికి సహాయము చెయ్యని, దైవజనునికి తోడుగా ఉండని, దైవజనుని నడిపింపుకు మేమున్నామన్న భరోసా ఇయ్యని ఏ సంఘమైనా ఇశ్రాయేలు ప్రజలకైనట్టే అవుతుంది. నేను చెప్తలేను, ఇది వాక్యం చెప్తా. ఎప్పుడైతే ఆ దైవజనుని చేతులు నొప్పి పుడుతున్నాయని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న యాజకుడైన అహరోను, ఊరు అనే వ్యక్తులు వెళ్ళి వెంటనే సపోర్ట్ ఇచ్చారు మోషేకంతే. వావ్! దైవజనుని మాట విన్న యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అక్కడ అమాలేకీయులతో. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? అయ్యో నా ప్రజలు చనిపోతున్నారే, అయ్యో నా సంఘంలో ఉన్న వారు చనిపోతున్నారే, అయ్యో దైవజనుడు మా కొరకు చెయ్యెత్తాడే, అయ్యో ఆ దైవజనుని చెయ్యి దించబడుతుందే, ఇదిగో ప్రజలు చనిపోతున్నారే అని గ్రహించిన వారు, తెలుసుకున్న వారు, చూచిన వారు, బుద్ధి కలిగిన వారు, ఇదిగో జ్ఞానము కలిగిన వారు వెళ్ళి వెంటనే ఆయన చేతులు ఇదిగో ఎప్పటి వరకు పట్టుకున్నారో తెలుసా? అమాలేకుల రాజు చనిపోయేంత వరకు పట్టుకున్నారు. చపలు కొట్టు గట్టిగా. ఇప్పుడు దేవుని మాట విన్న మోషెను గమనించిన ఈ బిడ్డలు వాళ్ళ యొక్క ప్రజలను సజీవులుగా కాపాడుకున్నటకు కారణమయ్యారు. ఈనాడు సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? సంఘానికి, దైవజనునికి నీ చేతులను ఇదిగో చాపి సహాయం చేసి ప్రోత్సహించి సపోర్ట్గా ఉండే బిడ్డగానే ఉన్నావా? ఒకవేళ మోషే పోతావని నాకేంది అనుకున్నావా? అయితే నష్టం ఎవరికో తెలుసా? సేవకునికి కాదు. నష్టం అస్సలు సేవకునికి కాదు. దేవుడే పిలుచుకున్నాడు సేవకుని చంపుకుంటాడు దేవుడు? సేవకుని చంపుకుంటాడా? సేవకుని ప్రజల కొరకు పెట్టాడు దేవుడు. ఆ సేవకునికి మీరు ఎప్పుడు సహకారులుగా ఉండాలి, సపోర్ట్నిచ్చేవారుగా ఉండాలి, దేవుని మాట వినాలి. అప్పుడే సంఘం బ్రతుకుతుంది. అప్పుడే